హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, మరి రుణమాఫీ డబ్బులు కూడా ఎప్పుడు పడుతున్నాయి అకౌంట్లో, అలాగే ఏ లింక్స్ చేసుకోవాలి, కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులందరికీ ఇక రైతు బంధు డబ్బులు అయితే ఇక్కడి నుంచి అయితే బంద్ అండి. రైతు భరోసాగా అయితే మార్చారు పేరు. రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 అయితే రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే 5 ఎకరాల వరకు అయితే వేస్తున్నారు. మరి ఇప్పుడు చాలామందికి అయితే రైతులకైతే నిర్ణయం అయితే మన సీఎం గారు అయితే వదిలేయడం జరిగింది. మీకు ఎన్ని ఎకరాల వరకు కావాలి అనేది డిసైడ్ చేయమని. ఇక కొంతమందికి 5 ఎకరాలని, కొంతమంది 10 అని, కొంతమంది 15 అని కూడా అంటున్నారు. మరి లాస్ట్లో చివరిలో మనకైతే తెలుస్తుంది. త్వరలో మరొక వీడియో అయితే నేను వేస్తూనే ఉంటాను. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటానండి. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా మీకు రుణమాఫీ డబ్బులు కూడా 3 విడతలుగా అయితే వేస్తాము. ఒక్కొక్క విడతగా మీకు 20,000 రూపాయలు అయితే వేస్తాము. అలాగే డిసెంబర్ 9, 2023లో ఎవరైతే రుణాలు తీసుకొని సరిగ్గా కట్టారో వారికి మాత్రమే వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పీఎం కిసాన్ 17 విడత డబ్బులు కూడా మీకు వేయడం జరుగుతుంది, 2,000 రూపాయలు. చూసారు కదండి. అలాగే కొంతమంది రైతు భరోసా డబ్బులు అయితే రావండి, కొంతమందికి రద్దు అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకు రైతు బంధు డబ్బులు ఎందుకు భరోసా డబ్బులు వస్తున్నాయి అంటే రాళ్ళు, రప్పలు, గుంటలు, అలాగే పొలం సాగు చేయకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి. వెంటనే మీరు సాగు చేయండి. ఎంపీసీ లింక్ చేసుకొని, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోండి, ఈకేవైసీ ఆన్లైన్లో చేసుకొని, వేలు ముద్రలు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. అలాగైతే మీ బ్యాంకు ల్యాండ్ పాస్బుక్ కూడా నెంబర్ ఉండాలి, అలాగే లింక్ చేసుకోండి ఫోన్ నెంబర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.